జీహెచ్ఎంసీ సిబ్బంది ఓ పెంపుడు శునకాన్ని స్వాధీనం చేసుకోవడం ఏకంగా తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తన అనుమతి లేకుండా తన కుక్కను తీసుకువెళ్లారని దక్షిణమూర్తి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ సోదరుడి ఫిర్యాదుతోనే తాము పట్టుకు వెళ్లామని అధికారులు కోర్టుకు తెలియజేశారు. లైసెన్స్ ఉన్న పెంపుడు శునకానికి వైద్య అవసరాలు ఉన్నాయని, దాన్ని కోతులు ఉండే బోన్లో ఉంచారు అని పిటిషన్ కోర్టు తెలియజేశారు. ఇక తన కుక్కను తిరిగి తనకు అప్పగించాలని పిటిషన్ కోర్టును కోరారు. ఇక ఇదిలా ఉంటే డ్యూగో అర్జెంటీనా అనే బ్రీడ్ శునకాలపై నిషేధం ఉందని, పిటిషనర్ సోదరుడి ఫిర్యాదుతోనే స్వాధీనం చేసుకున్నాము అని అధికారులు తెలియజేశారు. మొత్తానికి ఈ కేసులో తదుపరి విచారణను జూలై 9కి వాయిదా వేసింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్ అయితే నీలిమ ఇటు హైకోర్టుకు కుక్క పంచాయతీ వివాదం చేరింది. సో తన అనుమతి లేకుండా తన కుక్కను జీహెచ్ఎంసీ తీసుకువెళ్లిందంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు చిక్కడపల్లికి చెందినటువంటి దక్షిణమూర్తి. సో పిటిషన్ సోదరుడు ఫిర్యాదుతోనే కుక్కను పట్టుకుని వెళ్లామంటూ కూడా ఇప్పటికి జీహెచ్ఎంసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. సో లైసెన్స్ ఉన్న తన పెంపుడు కుక్కను అప్పగించాలని చిక్కడపల్లికి చెందినటువంటి దక్షిణమూర్తి పిటిషన్ వేశారు. సో తన పెంపుడు కుక్కను తీసుకువెళ్లేటప్పుడు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదంటూ కూడా ఏదైతే ఆ పిటిషన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి, దానికి వైద్య అవసరాలు ఉన్నాయని, సో తీసుకువెళ్లిన ఆ కుక్కను కోతులు ఉండే బోన్ లో పెట్టారంటూ కూడా వాదించారు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు పిటిషన్ తరపున సోదరుడు నరసింహమూర్తి ఫిర్యాదుతోనే కుక్కను తీసుకువెళ్ళినట్లు ఏదైతే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా కోర్టుకు తీసుకువెళ్లారు. సో ఏదైతే ఇటు ఆ బ్రీడ్ కి సంబంధించినటువంటి కుక్క ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో కూడా నిషేధం ఉంది. సో ఆ కుక్కకు సంబంధించినటువంటి ఎలాంటి లైసెన్స్ అనుమతి తీసుకోకుండానే దాన్ని పెంచుతున్నారంటూ కూడా ఆ ఫిర్యాదు రావడంతోనే దాన్ని ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు తీసుకున్నారంటూ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో కుక్క యజమానికి అప్పగించాలంటూ ఇటు జిహెచ్ఎంసీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కుక్కను జనసంచారం ఉన్న చోట వదిలిపెట్టొద్దని, సో అవసరం అనుకుంటే సిటీకి దూరంగా వెళ్లి వదలాలంటూ కూడా పిటిషనర్ కు సూచన చేశారు. సో ఆ పోలీసులో ఫిర్యాదు చేసిన పిటిషనర్ సోదరుడి కేసులో ప్రతివాదిగా చేశారంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో తదుపరి విచారణ మాత్రం జూలై 9వ తేదీన వాయిదా పడినటువంటి పరిస్థితి. బట్ ఇదిలా ఉంటే మాత్రం జిహెచ్ఎంసీ అధికారుల వర్షన్ మరోలా ఉంది. సో ఏదైతే ఈ బ్రీడ్ కి సంబంధించినటువంటి కుక్క పూర్తిగా ఇటు నిషేధం ఉంది. సో ఈ కుక్క వల్ల కొంత ప్రమాదం, సో అందువల్లే దీన్ని జిహెచ్ఎంసీ సంరక్షణలోకి తీసుకున్నామంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇటు ఆ చిక్కడపల్లికి చెందినటువంటి ఈ కుక్క వివాదం ఏదైతే ఉందో కొంత వివాదాస్పదంగా మారింది. సో ఎలాంటి అనుమతులు లేకుండా జిహెచ్ఎంసీ తన కుక్కను ఏదైతే తీసుకువెళ్ళిందంటూ మాత్రం ఇటు హైకోర్టులో పిటిషనర్ దక్షిణమూర్తి అయితే పిలివేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.